దర్శనం. సూతుడు శౌనకాదులతో చెప్పుతూ ఏమన్నాడు అంటే, హే శౌనకాదులారా, మానవ జన్మ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అని అంటే మనందరికీ కారణస్వరూపుడైనటువంటి సచ్చిదానంద ఘనస్వరూపుడైనటువంటి ఏ పరమాత్మ కలడో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవాలి. పరమాత్మకు సంబంధించిన స్వరూపాన్ని గనక ఒకవేళ మనం తెలుసుకోలేదు అని అంటే వచ్చినటువంటి మానవ జన్మ వ్యర్థమైనట్టే లెక్క. అందుకని ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలి. దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? ఏ సంసారాన్ని అభిమానించి, ఏ సంసారాన్ని ప్రేమించి సంసారం అనేటువంటి వనంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నామో దానికి కారణం ఏమిటి? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకొని చూసినట్టయితే ఈ ప్రేమ అనురాగాలే. ఈ ప్రేమ అనురాగాల వలయంలో వలలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాము. ఒకవేళ మనమే గనక సంసారాన్ని ధిక్కరించడము అనంటే ఏ సంసారాన్ని మనం అభిమానించి ప్రేమిస్తూ ఉన్నామో దాని యందుండేటువంటి అభిమానాన్ని, ప్రేమను కనుక ఒకవేళ పరమాత్మ యందు పెట్టడం అలవాటు చేసుకున్నాము అనంటే మనకున్నటువంటి అజ్ఞానము తొలగిపోతుంది. మనకున్నటువంటి జ్ఞానము సూక్ష్మ దశలో ఉండెనో అది విజృంభిస్తుంది, వైరాగ్యము కూడా పెరుగుతుంది. దానికి కొన్ని కారణాలను కూడా చెప్తాను. దీన్ని మనం సాధించాలి అంటే పరమాత్మ యందు ప్రేమ అధికం కావాలి, సంసారం యందు వైరాగ్యం ఎక్కువగా కావాలి. అందుకు నేను కొన్ని ఉపాయాలు చెప్తున్నాను, వినండయ్యా అని కొన్ని ఉపాయాలు చెప్తున్నాడు సూత భగవానుడు. ఏమంటూ ఉన్నాడు అంటే, ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుయ నోత్పాదయేద్యతిరతిం శ్రమ ఏవ హి కేవలం అన్నాడు. అంటే తాత్పర్యం ఏమిటి? హే శౌనకాదుషులారా, వర్ణాశ్రమ ధర్మాలు అని ఉన్నాయి కొన్ని. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాశ్రమములు, సన్యాసాశ్రమములు అని 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. 4 వర్ణాలకు 4 ఆశ్రమాలకు ఆయా ధర్మాలు విధింపబడి ఉన్నాయి. ఆయా వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేత ఆచరింపబడుతూ పరమాత్మ యొక్క సాక్షాత్కారానికి అవి కారణం కావాలి. అనేక సోమయాగాలు, అనేక పౌండరీక యాగాలు, అనేక శతక్రతువులు ఆచరించినప్పటికీ కూడా పరమాత్మ అయినటువంటి వాసుదేవుని యందు ఏమాత్రము భక్తి కుదరలేదు అనంటే ఆ కర్మలన్నీ కూడా వ్యర్థమే అంటాడు. నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం. భగవంతుని చరణార విందాల యందు గనక ఒకవేళ ప్రేమను, భక్తిని కలిగించలేదు ఆ కర్మలు అనంటే చాలా శ్రమపడ్డావు. 100 యాగాలు చేసి ఏం ప్రయోజనము, 100 అశ్వమేధ యాగాలు చేసి ఏం ప్రయోజనము అంటాడు. ధర్మాన్ని ఆచరించడం వలన అర్థము సమకూరుతుంది. అర్థాన్ని పొందిన తర్వాత కోరికలన్నిటినీ ఈడేర్చుకుంటావు. కోరికలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ ప్రీతి కోసమే నీవు ఒకవేళ వాటిని ఉపయోగించుకున్నావు అనంటే అవి పురుషార్థములు కావు. మనం సంకల్పం చెప్పేప్పుడు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్తుంటాం. ఏ ధర్మము యొక్క ఆచరణ వలన అర్థము లభిస్తుందో, ఏ అర్థాన్ని మనం పొందిన తర్వాత కోరికలను తీర్చుకుంటామో, ఆ కోరికల యొక్క కోరికలను తీర్చుకోవడం ఇంద్రియముల యొక్క ప్రీతి కోసమై గలుగుతుందో అటువంటిది గనక ఒకవేళ నీవు చేసినావు అని అంటే అదంతా కూడా వ్యర్థమైనటువంటిదే.
నేంద్రియ ప్రీతిలాభో జీవేత యావత. మరేం చేయాలి? ధర్మాన్ని ఆచరించి అర్థాన్ని సంపాదించి మానవుడు చేయాల్సిన పని ఏమిటి అనంటే ఒకటే చెప్పినాడు. నీవు ఆచరించినటువంటి ధర్మకర్మానుష్ఠానాల వలన పరమాత్మయందు ప్రేమ ఎక్కువై ఇంద్రియమూలకమైనటువంటి భోగముల యందు ఉండేటువంటి లాలసతను నీవు తగ్గించుకున్నావు అనంటే అంతకన్నా శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. అటువంటి ధర్మార్థ కామములు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి సాధనములుగా గుర్తించండి అయ్యా. అందుకని నేను చెప్పే మాట ఏమిటి అనంటే, పరమాత్మ యొక్క చరణారవిందాలయందు ఒక విధమైనటువంటి అహైతుకమైనటువంటి ప్రేమ, అహైతుకమైనటువంటి భక్తి నీకు కలగాలి అనంటే నీకు విధింపబడ్డటువంటి ఏ కర్మానుష్ఠానం ఉన్నదో ఆ కర్మానుష్ఠానాన్ని చేస్తూ భక్తితో కూడుకున్నటువంటి వాడవై ఉండి పరమాత్మ యొక్క భజనను నీవు ఆచరించాలి. పరమాత్మ యందు భక్తి కలిగి ఆయనను ఉపాసిస్తే సరిపోతుంది అని చెప్పి తనకు విధింపబడ్డటువంటి సంధ్యోపాసనాది అనుష్ఠానాలను పక్కన పెట్టేసి భజన చేసుకుంటూ కూర్చుంటే పరమాత్మ మనకు ప్రత్యక్షంగాడు, మనకు అనుగ్రహాన్ని ఇవ్వడు. ఆ మాటను స్పష్టంగా చెప్పినాడు ఈ సందర్భంలో. అతః పుంభిః ద్విజశ్రేష్ఠాః వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. నారాయణమూర్తికి సంబంధించినటువంటి తోషణం, తృప్తి కలగాలి అనంటే నీవు ఆచరించవలసినటువంటి కర్మలను ఆచరించి తీరాలి. నువ్వు ఉదయాత్పూర్వమే నిద్ర లేవవు, లేచినా స్నానం చేయవు, స్నానం చేసిన సంధ్యావందనాన్ని ఆచరించవు, సంధ్యావందనం చేసినా అగ్నికార్యం చేయవు, ఇవన్నీ చేసినా గురువును గౌరవించవు. ప్రతి నీవు ఆచరించేటువంటి అణువును పరిశీలన చేస్తూ ఉంటాడు పరమాత్మ. ఏ ఒక్క అధార్మికమైనటువంటి కర్మను నీవు ఆచరించినా కానీ నీకు ఇచ్చేటువంటి ఫలాన్ని ఇవ్వకుండా పోతాడు. అందుకని ఐకాంతికమైనటువంటి భక్తిని కలిగినటువంటి వాడవి ఉంటూ ఏకేన మనసా భగవాన్ సాత్వతాం పతి, విధింపబడ్డటువంటి కర్మానుష్ఠానాన్ని చేస్తూ పరమాత్మకు సంబంధించినటువంటి ప్రేమను పెంచుకోవడానికి, పరమాత్మ యందు ప్రేమ ఒట్టిగా పెరగదు. ఒక వ్యక్తి యందు మనకు ప్రేమ భక్తి కుదరాలి అనంటే ఆ వ్యక్తికి సంబంధించిన గొప్పతనాన్ని గురించి వినాలి. విన్నప్పుడు ఇటువంటి వాడా ఈయన అనేటువంటి ఒక ఆసక్తి ఆయన పైన మనకు వెలుగుతుంది. లోకంలో ఎట్లానో పరమాత్మ గురించి శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. మొట్టమొదట ఆయనను గురించి వినాలి, మొదటి సాధన ఇది. రెండవది కీర్తితవ్యశ్చ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ. ఆయనను సంబంధించినటువంటి నామాన్ని కీర్తనం చేయడం, లోపల లోపల అనుకోవడం కాదు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే జపం కాదు ఇది. జపం చేయవలసి వస్తే ఎవ్వరికీ రాకుండా చేయాలి, మంద్రస్వరంతో చేయాలి. కానీ ఇది అట్లా కాదు. కీర్తితవ్య, ఎదుటివానికి వినబడాలి. వాడు గనక ఒకవేళ పాపాత్ముడైతే మనం ఉచ్చరించే నామం వల్ల వాడి పాపాలు పటాపంచలైపోవాలి. మొదటిది వినడము, భగవత్ సంబంధమైనటువంటి గుణగణాలను వినడము. రెండవది పరమాత్మకు సంబంధించినటువంటి నామాన్ని ఉత్కీర్తనం చేయడము. మూడవది ధ్యేయ, పరమాత్మకు సంబంధించిన కథలు విన్న తర్వాత వాడిని లీలలన్నీ కూడా మన హృదయంలో చింతించడము. చేత వెన్నముద్రలను దొంగిలించిన కథ వస్తుంది కదా దశమస్కంధంలో. ఆ వెన్నముద్రలను దొంగిలించినటువంటి యొక్క స్వరూపాన్ని చేతుల్లో వెన్నముద్ద పట్టుకొని పిల్లలకందరికీ వెన్నముద్దలు పంచుతూ కోతులకు పెడుతున్నటువంటి రూపాన్ని మనస్సులో చింతించాలి. ధ్యేయ, ఆయనకు సంబంధించిన లీలలలో ఏ లీల నీకు ఇష్టమై ఉంటుందో
ఇంట్లో రోజు గులాబ్ జామునే చేస్తూ ఉన్నారనుకోండి, వానికి జిలేబీ అంటే ఇష్టము, వానికి గతి ఏం కావాలి? అందుకని వ్యాసుడు కృష్ణునికి సంబంధించిన ఒక్క లీలనే రాయలేదు, అనేక లీలలు ఉన్నాయి. అనంత లీలా సంపన్నుడు. ఎవరికి ఏ లీల ఇష్టమైతే వాడు ఆ లీలను హృదయంలో చింతించాలి. ధ్యేయ అటువంటి శ్రవణము, కీర్తనము, ధ్యానం చేయడము, ఆ తర్వాత పూజ్యశ్చ నిత్యదా, పూజించాలి. ఈ విధమైనటువంటి సాధనను ఎవడైతే చేస్తాడో, ఈ జన్మ కాదు అనేక జన్మల నుండి నీకున్నటువంటి గ్రంథులున్నాయో ఆ గ్రంథులన్నీ కూడా తొలగిపోతాయి. ఇందులో సందేహించే అవసరం లేదు. అనేక రోజుల నుండి నీ హృదయంలో గ్రంథులున్నాయి. హృదయంలో వేసుకున్నటువంటి ముళ్ళు, ఆ ముళ్ళు కూడా ఎట్లా ఉంటాయి? చిక్కుముళ్ళు. చిక్కుముళ్ళు విచ్చడం సాధ్యం కాదు. తీసి అవతల వారేసి ఇంకొక దారాన్ని ఇంకొక యజ్ఞోపవీతం వేసుకునే సమయంలో చిక్కు పడుతుంది ఒక్కొక్కసారి. ఇక అది చిక్కుముడి విప్పలేక దాన్ని పక్కన పెట్టరా, సంధ్యా సమయం అయిపోతున్నది, ఇంకో యజ్ఞోపవీతం వేసుకొని ఇంకోటి ఇస్తారు. చిక్కుముళ్ళు విప్పడం ఎవరికీ సాధ్యం కాదు. లోకంలో ఉన్న ఈ దారానికి వేసిన చిక్కుముడినే మనం విచ్చలేదు అని అన్న తర్వాత అనేక జన్మల నుండి సంసారానికి సంబంధించిన చిక్కుముళ్ళు మన హృదయంలో ఉన్నాయి. అవన్నీ ఎట్లా తొలగిపోవాలి అనంటే, అవి ఆ ముళ్ళను వేసిన వాడెవడో వానికే తెలుసును ఆ రహస్యం, విచ్చే రహస్యం. వేసిన వాడెవడు అనంటే వాడే. అందుకని వాడు మన హృదయంలోకి ప్రవేశించాలి అంటే శ్రవణము ద్వారా మాత్రమే సులభంగా ప్రవేశిస్తాడు. పొద్దుటి నుండి అదే మాట చెప్పుకుంటూ ఉన్నాము. భాగవతము వింటూ ఉంటే కాలాంతరంలో భగవంతుడు మన హృదయంలోకి ప్రవేశించడం కాదు, సద్యో హృద్యవరుధ్యతే యత్ర కృతిభి, వింటూ ఉన్న సమయంలోనే వాడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. లోపలికి ప్రవేశించి ఏం చేస్తాడో తెలుసునా? హృది అంతస్థో అభద్రాణి విధునోతి సుహృత్సతాం. లోపలికి ప్రవేశించి ఒక యంత్రాన్ని, అధునాతన కాలంలో యంత్ర పరికరాలు బాగా వచ్చినాయి కదా, ఆపరేషన్ చేసేవాడు మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు శరీరాన్ని. లోపలికి మిషన్ను పంపిస్తాడు. ఆ మిషన్ లోపలికి పోయి ఏం చేస్తుంది? ఏది పనికిరానటువంటి అంశం ఉన్నదో దాన్ని తొలగిస్తుంది. ఎక్కడ కుట్లు వేయాలనో అక్కడ కుట్లు వేస్తుంది, తర్వాత బయటికి వచ్చేస్తుంది. ఒక యంత్ర పరికరము లోపలికి వెళ్ళి అశుద్ధము అశుచి అయినటువంటి పదార్థాలన్నిటిని కూడా బయట వేసినట్టుగా పరమాత్మ కూడా లోపలికి ప్రవేశించి అభద్రాణి విధునోతి సుహృత్సతాం, మనకున్నటువంటి అభద్రాలన్నిటి కూడా తొలగిస్తాడు ఆ పరమాత్మ. అందుకని వాడు మన హృదయంలో ప్రవేశించేట్టుగా చేసుకోవాలి అంటే శ్రవణ మననాదులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా చేసుకోవాలన్నాయి. అవి లేకుండా పరమాత్మ యొక్క ప్రవేశం మన హృదయంలోకి జరగదు. ఆలోచించి చూసినట్టయితే మరి హృదయంలో లేడా వాడు అనంటే సంపూర్ణముగా ఉన్నాడు. వాడు లేకపోతే మనకు చూపెక్కడిది? వాడు లేకపోతే మనం ఎట్లా వింటాము? మరి వాడు ప్రవేశించాలి, వాని ప్రవేశం కోసం మనం ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నామే అని చెప్పినారు కదా ఇప్పటిదాకా అని ఒకవేళ ప్రశ్న వేస్తే అర్థం అవ్వడం కోసం ఆ విధంగా చెప్పినాము. కానీ వాడు విశ్వవ్యాపకుడై ఉన్నాడు. ఎట్లా ఉన్నాడో తెలుసునా? ఒక చెక్కను సర్వము వ్యాపించి అగ్ని ఉన్నట్టుగా ఈ జగత్తునంతా కూడా వ్యాపించి వాడున్నాడు. చెక్కలో అగ్ని ఉంటుంది, మీకు తెలుసునా? యజ్ఞాలు యాగాలు చేసే సమయంలో అరణి మథనం చేస్తారు. పూర్వారణి అధరారణి అని రెండు ఉంటాయి. రెండింటిని పెట్టి మథనం చేస్తే అందులో నుండి అగ్ని ఆవిర్భవిస్తుంది. చూసినారా మీరు ఎప్పుడైనా? అరణి మథనం చేసినప్పుడు ఆ మథనంలో నుండి అగ్ని ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏమిటి అని అంటే, అగ్ని అనేది అందులో ఉంటే కదా బయటికి వచ్చేది, అవునా కదా? ఒకవేళ అగ్నే కనుక చెక్కలో కర్రలో లేకపోతే బయటికి వస్తుందా? అట్లా అని అగ్ని ఉన్నది కదా కర్రలో, నేను అసలు ఈ బల్లపైన కూర్చోగలుగుతానా? మరి అగ్ని ఉన్నదా ఇందులో లేదా? ఉన్నది. ఎట్లానో భగవంతుడు అనేవాడు సర్వవ్యాపకుడై ఉన్నాడు, కానీ వాడు కనిపించడు. ఎట్లా అనంటే ఉదాహరణ చెప్పినాడు. కర్రను వ్యాపించి అగ్ని ఉన్నట్టుగా
పొద్దున అడిగినటువంటి ఏ ప్రశ్న ఉన్నదో ఆ ప్రశ్నకు అనేక సమాధానాలు వస్తాయి మనకు భాగవతంలో. అవన్నీ కూడా మనం గట్టిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. యథాహి అవహితో వన్నిః దారుష్వేకః స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్. సర్వవ్యాపకుడై ఉండి వాడు ఎక్కడా కూడా లేనట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాడు, మనకు కనిపించకుండా ఉంటాడు. కర్రలో అగ్ని ఉన్నట్టుగా వాడు గనక ఒకవేళ మనకు కనబడాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మథనం చేయాలి. కర్రలో ఉన్నటువంటి అగ్ని మనకు సాక్షాత్కారం కావాలి అని అంటే దాన్ని మథనం చేయాలి. ఆ మథనం చేయడం అంటే ఏమిటి అని అంటే శ్రీకృష్ణ గోవింద హరే మురారే. కొన్నిసార్లు ఒక్కొక్కసారి మథనం చేస్తే అర నిమిషం లోపలనే అగ్ని సాక్షాత్కారం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎంత మథనం చేసినా రానే రాదు. కొన్ని హృదయాల్లో ఒకేసారి కృష్ణ గోవింద అంటే చాలు పరమాత్మ సాక్షాత్కారం అయిపోతుంది. కారణం ఏమిటి? అది శుద్ధమైన అంతఃకరణాలు. కొన్ని జీవితాంతం శ్రీకృష్ణ గోవింద హరే మురారే ఏ నాథన. అయ్యా 365 రోజులు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇదే అంటూ ఉంటాము. కానీ ఒక్కనాడు నాకు కనీసం కలలోనైనా మాకు భగవంతుడు సాక్షాత్కారం కాలేదు. ఎందుకు అవుతాడు? తడితో ఉన్నటువంటి అరణిని మథనం చేస్తే అగ్ని వెళ్ళుతుందా? అశుద్ధమైనటువంటి అంతఃకరణంతో కూడుకుని భగవన్నామాన్ని కీర్తిస్తే భగవంతుడు సాక్షాత్కారం అవుతాడా? అందుకని అంతఃకరణం యొక్క శుద్ధి పరమావశ్యకం. అంతఃకరణము శుద్ధం కావాలి అంటే లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించాలి. లోపల ఉన్నటువంటి మాలిన్యం ఎట్లా తొలగిపోతుంది అంటే భగవత్ సంబంధమైన కథలను వినాలి. కథలను ఏం చేస్తాయి అంటే లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తాయి. శుద్ధమైనటువంటి అంతఃకరణంలోకి పరిశుద్ధమైనటువంటి ఆసనం ఉన్నది, నేను వెళ్ళి కూర్చుంటానే అని వైకుంఠాన్ని కూడా వదిలిపెట్టి ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి మన హృదయ కుహరంలో వచ్చి కూర్చుంటాడయ్యా. ఇది మనం చేయాల్సినటువంటి పని. అందుకని నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయో అవన్నీ కూడా చింతిస్తూ ఉండాలి. మొట్టమొదట నారాయణమూర్తి తాను సనక సనందనాదుల యొక్క రూపాన్ని ధరించినటువంటి వాడే ఆవిర్భవించినాడు. రెండవ అవతారంలో వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడే లోక కళ్యాణాన్ని చేయడానికి భూమిని ఉద్ధరించినాడు. మూడవ అవతారమైనటువంటి నారదునిగా ఆవిర్భవించి లోకాల్లో భక్తిని ప్రచారం చేసినాడు. ధర్మునికి భార్య యందు నరనారాయణులుగా ఆవిర్భవించినారు. ఈ విధంగా రామునిగా, కృష్ణునిగా, పరశురామునిగా, వామనమూర్తిగా ఆవిర్భవించి ఎన్నో రకాలైనటువంటి లీలలు చేసినాడు. నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఎన్ని అవతారాలకు సంబంధించినటువంటి కథలున్నాయో అవన్నీ కూడా అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి వాడై శ్రవణం చేస్తూ ఉండాలి. జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఎవడైతే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు స్పష్టంగా అర్జునుడితో, హే అర్జున, నాకు సంబంధించినటువంటి జన్మ కర్మలను గురించి ఎవడైతే తత్వతః తెలుసుకుంటాడో త్యక్త్వా దేహం నైత, మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వాడి నైతి మామేతి సోర్జున, మళ్ళీ వాడు జన్మనెత్తాడు, వాడు నన్నే పొందుతాడు. నైతి మామేతి సోర్జున, వాడు నన్నే తెలుసుకుంటాడు. దేనివల్ల? ఎన్ని రకాల ఉపాయాలు చెప్పానో భాగవతం అన్ని రకాల ఉపాయాలు మనకు చెబుతుంది. సర్వసంగ పరిత్యాగం చేసి అహం బ్రహ్మాస్మిని అహంగ్రహోపాసన చేసిన వానికి వచ్చేటువంటి ఏ స్థితి ఉన్నదో ఆ స్థితి మనకు ఎంత సులభమైనటువంటి రీతిలో వచ్చే ఉపాయాన్ని చెప్పినాడు. చూడండి, ఇక్కడ భగవంతునికి సంబంధించిన అవతార కథలను వింటూ భగవంతుణ్ణి హృదయంలో ప్రవేశింపజేసుకొని నీ అభద్రాలన్నిటి కూడా తొలగించుకున్నావు అని అంటే ఇంకంతకంటే సులభమైన మార్గం ఇంకేమైనా ఉన్నదా? భగవత్ సంబంధమైనటువంటి నామాన్ని కీర్తించాలి. భగవత్ సంబంధమైనటువంటి అవతార కథలను వినాలి. ఈ విధంగా మానవ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చెప్పడం కోసమే వ్యాస భగవానుడు శ్రీమద్భాగవతాన్ని రచించినాడయ్యా.
కలియుగంలో మానవ జన్మనెత్తినటువంటి మందప్రాజ్ఞులు, మందమతులైనటువంటి వాళ్ళను ఉద్ధరించే నిమిత్తమై పురాణోర్కో అధునోదిత కలౌ నష్టదృశామేష పురాణార్కో అధునోదిత. ఉద్ధవుడు కృష్ణునికి అమితమైనటువంటి ప్రియుడు. అచ్చము కృష్ణుని వల్లనే ఉంటాడు ఉద్ధవుడు. ఇద్దరు భుజాలపైన చేతులు వేసుకుని సంచారం చేసేటువంటి పరమ స్నేహితులు వాళ్ళు. కృష్ణుడు అవతారాన్ని సమాప్తి చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుని సమీపానికి వచ్చి కృష్ణునితో అంటాడు, కృష్ణ, మనం ఇద్దరం ఇంత స్నేహితులం ఉన్నాము, నీవు గనక ఒకవేళ ఈ లోకాన్ని వదిలిపెట్టి పోతే నేను ఎట్లా ఉంటానయ్యా, అందుకని నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాడు. ఒకడు పోతున్నాడు అని ఇంకోడు రావడానికి వీల్లేదయ్యా, నా పని అయిపోయినది, నేను వెళ్ళిపోతూ ఉన్నాను. కరీంనగర్ నుండి కాశీ వరకు టిక్కెట్ తీసుకున్నాడు ఒకడు, రామగుండంలో ఒకడు ఎక్కినాడు. స్నేహమైనది ఇద్దరికి. ఈయన రొట్టెలు ఆయన తిన్నాడు, ఆయన పూరి ఈయన తిన్నాడు. పరస్పరం విజిటింగ్ కార్డులు ఇచ్చుకున్నారు. ఇంతలో నాగపూర్ వచ్చినది, ఆయన దిగిపోతూ ఉన్నాడు. అయ్యా ఇప్పుడే దిగిపోకండి, నాతో పాటు కాశీకి రండి అంటే, నేను కాశీకి రావడం కాదు, నా మీద అంతా ప్రేమ ఉంటుంది, నీవే నాగపూర్లో దిగు అంటే ఆయన దిగుతాడా? ఈయనది కాశీ టికెట్, ఆయనది నాగపూర్ టికెట్. ఎక్కడెవరు దిగిపోవన్నో వాడు దిగిపోతూనే ఉంటాడు. అందుకని నేను పోతున్నాను అని నీకోసమే నేను ఉండలేను, నేను నీ ఉండుమంటున్నావు అని నేను ఉండలేను, నేను వెళుతున్నాను అని నాతో పాటు నువ్వు రాను లేవు, నీ కర్మ ఇంకా ఉన్నది. మరి నీవు లేకుండా నేను ఉండలేను కదా, ఎట్లా నా జీవితం అని అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక ఉపాయం చెప్పినాడు. వ్యాసుడు రచించినటువంటి శ్రీమద్ భాగవతంలో నేను ప్రవేశిస్తూ ఉన్నాను అన్నాడు. గోపాలకృష్ణ భగవానికి. అందుకని భాగవతము అనంటే అదొక పుస్తకముగా భావించకూడదు. భాగవతంలో వచ్చేటువంటి కథలు చెప్పే సమయంలో వచ్చేటువంటి వాక్యములను రచించే సమయంలో వచ్చేటువంటి పదములు, అక్షరాలు, ఇవన్నీ కూడా ఎవరు? కృష్ణ పరమాత్మని. కృష్ణుడు తన శరీరాన్ని, స్థూలమైన ఈ శరీరాన్ని ఉపసంహరించుకొని భాగవత గ్రంథంలో ప్రవేశించినాడు అని వర్ణిస్తాడు. అందుకని వాంగ్మయమూర్తి. అందుకనే కారు దిగగానే మొట్టమొదటి నెత్తిపోయిన భాగవతాన్ని పెట్టుకొని రావడం. ఎవరో కాదు వచ్చేది, ఒక పుస్తకం కాదు, ఆ వచ్చేటువంటి 18,000 శ్లోకాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాల యొక్క స్వరూపాన్ని ధరించినటువంటి వాంగ్మయమూర్తి పరమాత్మ గోపాలకృష్ణస్వామి. గోపాలకృష్ణ భగవానికి. కలౌ నష్టదృశామేష పురాణ అర్కోధునోదిత. సూతుడు శౌనకాదులకి ఈ భాగాన్ని చెబుతూ, శుకునికి మా గురువు గారు వ్యాసుడు చెప్పుతూ ఉండగా పక్కన ఉండి నేను విన్నానయ్యా, నేను ఎంత విన్నానో, నాకు ఎంత అర్థమైనదో అది నేను మీకు చెప్తాను అన్నాడు. పూర్తిగా అర్థమైన వాడు ఎవడూ లేడు, ఒక శుకుడు తప్ప. భాగవతం ఎవరికి అర్థమైనది అని చర్చ. భాగవతం పరీక్షిత్తుకు అర్థమైనది, ఆయన గురువు గారైనటువంటి శుకునికి అర్థమైనది. కానీ నేను మాత్రం అర్థం చేసుకున్నవాడిని కాను. ఒకవేళ అర్థం చేసుకున్నవాడిని అయ్యేది ఉంటే నేను పురాణాన్ని చెప్పేవాడినే గాను. ఎందుకంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పమని వేదాలను అడిగితే వేదాలే వెనుదిరిగిపోయినాయి. యతో వాచో నివర్తంతే. అప్పుడు శౌనకుడు అడుగుతూ ఉన్నాడు, మరి మహాయోగి అయినటువంటి శుకునికి భాగవతాన్ని వ్యాస భగవానుడు ఎటువంటి పరిస్థితుల్లో వినిపించినాడు, ఎట్లా వినిపించినాడు? ఆయన వైరాగ్య సంపన్నుడై ఉన్నాడు కదా, మరి ఆయనను ఎట్లా ఒకచోట కూర్చుండబెట్టినాడు? 7 రోజులు వరుసగా 24 గంటల చొప్పున కథను చెప్పినా కానీ సమాప్తి కాదు, అటువంటి కథను ఎట్లా వినిపించగలిగినాడు చెప్పబోయానంటే చెప్పుతున్నాడు. ఒకనాడు, ఒరే నాయనా, సంధ్యావందనం చేయకపోతే నేను రాసినటువంటి భాగవతం ఉన్నది వినిపిస్తాను రా అన్నాడు. దాని యందు కూడా శ్రద్ధాసక్తులు లేకుండా ఉన్నది. ఎందుకు అంటే ఒక అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఆయన. అమృతాన్ని ఆస్వాదించేటువంటి వ్యక్తికి ఇంకొకటి, ఛాయ్ తాగమంటే తాగుతారా, కాఫీ తాగమంటే తాగుతారు. కాఫీ కంటే 1,000 రెట్లు అధికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు ఆయన. ఈ కాఫీలు చాలు ఎందుకు ఆయనకు అని లోకంలో మనం ఎట్లా అంటామో,
అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వానికి మిగతా లోక వార్తలన్నీ కూడా ఆనందాన్ని కలిగింపజేస్తాయా? వెళుతూ ఉన్నాడు ముందు, వెనకాల వ్యాసుడు వెళుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడ అనేక మంది యువతులు సరస్సులో స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం చేస్తున్నటువంటి వాళ్ళ సమీపానికి వెళ్ళినాడు శుకుడు. నవయౌవన సంపన్నుడు, చాలా సుందరమైనటువంటి శరీరం గలవాడు. శరీరం పైన నూలు పోగు లేదు. ఆయనను చూడగానే ఆ యువతులంతా కూడా శుకుడు వచ్చినాడే, శుకుడే కదా, మన స్నానం మనం చేద్దాంలేండి. దిగంబరలై వివసనలై స్నానం చేస్తున్నారు. అయ్యో పురుషుడు వచ్చినాడు, యువకుడు వచ్చినాడు, ఎంత హడావిడి ఉండాలి, ఎంత హంగామా చేయాలి, ఎంత సిగ్గుపడాలి వాళ్ళు. కానీ ఆయనను వెతుక్కుంటూ వచ్చినటువంటి వ్యాసుడున్నాడు. ఆయనను చూడగానే అందరూ లేచినారు, బట్టలు కట్టుకున్నారు, సిగ్గుతో చెట్ల చాటుకు వెళుతూ ఉన్నారు. వ్యాసునికి సందేహం కలిగినది. ఇదేమిటి అమ్మలారా, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. నవయౌవన సంపన్నుడు సుందరాంగుడైనటువంటి నా కుమారుడు వస్తేనేమో మీరు వస్త్రాలను ధరించలేదు, సిగ్గుపడలేదు. ముసలివాడను, గడ్డం ఉన్నటువంటి వాడను, ముడతలు పడ్డ శరీరం గలవాడను నేను వస్తే ఎందుకమ్మా మీరంతా సిగ్గుపడి వస్త్రాలు ధరించినారు అనే ప్రశ్న వేస్తే అప్పుడు వాడు సమాధానం ఏం చెప్పినారు? సూతుడు చెప్తున్నాడు, హే వ్యాస, నీ కుమారుణ్ణి చూస్తే, ఈ వృక్షాన్ని చూస్తే మాకు ఏ భావం ఏర్పడుతుందో, ఒక రాయిని చూస్తే మాకు ఏ భావం ఏర్పడుతుందో, రాయిని చూసి మేము సిగ్గుపడతామా? ఆయనను చూస్తే కూడా మాకు అట్లానే ఉంటుంది. ఎందుకంటే ఆయనలో ఏ వికారాలు జనించవు కాబట్టి. ఆడవాళ్ళను చూసి ఆయనలో ఏ వికారాలు జనించవు కాబట్టి రాళ్ళు, రప్పలు, వృక్షాలు, పర్వతాలు అవన్నీ ఏ వికారాన్ని చూస్తే మాకు ఏ విధమైన భావం వస్తుందో, శుకుణ్ణి చూస్తే మాకు ఆ విధం అయినటువంటి భావం కలుగుతుంది. కానీ నిన్ను చూస్తే మాత్రం పరపురుషుడు వచ్చినాడనే భావం కలుగుతుంది. ఎందుకంటే నీకు మమ్ములను చూస్తే మా యందు నీకు వికార భావం ఏర్పడుతుంది కాబట్టి. వీళ్ళు స్త్రీలు, స్త్రీలకి ధర్మాలు, వీళ్ళు పురుషులు, పురుషులకి ధర్మాలు, యతులు వాళ్ళకి ధర్మాలు అని అన్ని వర్ణాల వాళ్లకు, అన్ని వర్గాల వాళ్లకు ధర్మాలన్నీ రాసుకొని కూర్చున్నావు నీవు. అన్నీ నీకు తెలుసు. ఆయనకి ఏ ధర్మం అంటే తెలియదు. అన్ని ఏ ధర్మము లేదు, అంత పరమాత్మ ఒక్కడే ధర్మము అని అంటాడా. నీకు ఆయనకున్నటువంటి తేడా ఇది అని ఈ విధంగా వాళ్ళు చెప్పగానే విని చాలా సంతోషపడ్డాడు వ్యాస భగవానుడు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు అంటే, శిష్యాదిచ్చేత్ పరాజయం, పుత్రాదిచ్చేత్ పరాజయం. శాస్త్రాల్లో ఒక మాట ఉన్నది, పుత్రుడు మహా గొప్పనైనటువంటి విద్వాంసుడైనాడు అని అంటే సంతోషపడాలి. తనకన్నా తన కుమారుడైనటువంటి శుకదేవుడు గొప్పనైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాడు, వీడు నిజమైనటువంటి శ్రోత, ఇందులో సందేహం లేదు అని ఆయనకు ఈ భాగవతాన్నంతా కూడా వినిపించినాడు. నిజమైన శ్రోత ఎవడు భాగవతానికి అని అంటే, ఎవడు వైరాగ్య సంపన్నుడో, ఎవడు జ్ఞాన ఖనియో, ఎవడు నిరంతరము ఆత్మారాముడై ఉంటాడో అటువంటి వాడు ప్రధానమైనటువంటి శ్రోత. ఎంత అద్భుతమైనటువంటి మాటను చెప్పినాడు. ప్రొద్దున్నేమో శ్రోతకు ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? ఎటువంటి వాడు భాగవతాన్ని వినాలి అన్నప్పుడు, ఎవడు అబద్ధమాడతాడో, ఎవడు దొంగతనం చేస్తాడో, ఎవడు తల్లిదండ్రులను అగౌరవిస్తాడో, ఎవడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చినాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? నిజమైనటువంటి భాగవతాన్ని వినేటువంటి శ్రోత ఎవడు అనంటే కేవలం జ్ఞానఘనుడైనటువంటి. అందుకని నేను రచించిన, ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చినది వ్యాస? శుకునికి ఎందుకు చెప్తున్నావు, మిగతా వాళ్ళందరికీ ఎందుకు చెప్పడం లేదు అనంటే, ఇది ఉపనిషత్తుల యొక్క సారాంశం అయ్యా. అందుకని భాగవతానికి ఇంకొక పేరు కూడా ఉన్నది. భాగవతాన్ని ఏమంటారు అంటే పారమహంస్య సంహిత అని అంటారు. పరమహంసలైనటువంటి యతీశ్వరులు ఉన్నారో వాళ్ళంతా నిరంతరము చింతించవలసినటువంటి గ్రంథము. అనేక గీతలు వస్తాయి ఇందులో. అందుకని ప్రొద్దున చెప్పినట్టుగా ఇది పరమాత్మను ప్రతిపాదించే గ్రంథము తప్ప ఇది కథా గ్రంథము కాదు. అందుకని పారమహంస సంహిత, పారమహంస సంహిత ఉపనిషత్తులను, ప్రణవాన్ని ఏ విధంగా యతీశ్వరులు నిరంతరం చింతన చేస్తారో అటువంటి ఉపనిషత్ గ్రంథమై ఉన్నది.
జగద్గురు శంకరాచార్యుల వారు ఉపనిషత్ అనే పదానికి అర్థం రాస్తారు. ఉపనిషత్ నామ రహస్యం. ఉప నిషణ్ణం వా అస్యాం పరం శ్రేయ ఇది ఉపనిషత్. దీని యందు పరమ శ్రేయస్సు దాగి ఉన్నది. అందుకని ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పెద్ద కొడుకే చెబుతాడు తండ్రి. వచ్చిన బంధువులకందరికీ నా త్రిజోరిలో ₹1,00,00,000 ఉన్నాయని చెప్తాడా? త్రిజోరి ఎక్కడ ఉన్నదో కూడా చెప్పాడు. ఒక కొడుకు మాత్రం చెప్తాడు మరణించే సమయంలో. అది కూడా అప్పుడు ముందే చెప్పాడు. ఇక ఇంకో అరగంటకో గంటకో ప్రాణాలు పోతున్నాయి అనేటప్పుడు చెప్తాడు. ముఖ్యమైనటువంటి అంశాన్ని, రహస్యమైనటువంటి అంశాన్ని ఎట్లయితే తనకు ఇష్టమైన వ్యక్తికి చెప్తారో, తాను రచించుకున్నటువంటి అన్ని గ్రంథాల్లోకెల్లా ఉపనిషద్ రహస్యభూతమైనటువంటి పరమహంస సంహితను తన కుమారుడైనటువంటి వ్యాస భగవానికి వినిపించినాడయ్యా. పొద్దున మనం చెప్పుకున్నట్టుగా వేదవ్యాసుడు చాలా మనను ఉద్దేశించి దుఃఖాన్ని అనుభవించినాడు. మానవ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రాణులు ఉన్నారో వీళ్ళను ఉద్ధరింపజేయాలి, వాళ్లకు నరకలోకాలు రాకుండా చేయాలి అని భావించి వేదాలను విభాగం చేసినాడు. పురాణాలను రచించినాడు. ఎంత చేసినా కానీ ఆయన కోరిక ఫలించడం లేదు. మానవులెవ్వరూ కూడా ధర్మ మార్గ ప్రవర్తకులు కావడం లేదు. స్వర్గలోకం వెలవెలబోతున్నది, నరకలోకము కిటకిటలాడుతున్నది. వ్యాసుని హృదయం ఏమిటి? స్వర్గలోకము వైకుంఠాది లోకాలు కిటకిటలాడుతూ నరకలోకం వెలవెలబోయేట్టుగా చేయాలి. అందుకని ఏం చేయాలి? ఆలోచనలో పడిపోయినాడు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే. అంటూ వచ్చినాడు వ్యాసుని సమీపానికి. ఎవరు? నారదుల వారు వచ్చినారు. నమస్కారం చేసినాడు. అతిథి మర్యాదలు అయినాయి. ముఖ కవళికలను చూసినటువంటి వాడు ఈ నారదుడు వ్యాసుని అడుగుతున్నాడు, వ్యాస, నీ ముఖం అంతా కూడా ఏదో చాలా చింతాగ్రస్తమైనట్టుగా కనబడుతున్నది, ఎందుకు అన్నాడు. అంటే వ్యాసుడు వృత్తాంతాన్నంతా చెప్పినాడు. ఏం, నా భార్య పిల్లల గురించి, సంసారం గురించి కాదయ్యా నా చింత, మానవ లోకంలో ఉన్నటువంటి మానవుల గురించి. వేదాలను విభాగం చేసినాను, మహాభారత ఇతిహాసాన్ని రాసినాను, అష్టాదశ పురాణాలను నేను రచించినాను. కానీ మానవులు ఎవ్వరూ కూడా ధర్మాన్ని ఆచరించడం లేదు. ధర్మాన్ని ఆచరించకపోవడం వల్ల వాళ్ళకు ఉత్తమ గతులు రావడం లేదు. అందుకని నా చింత అన్నాడు. అప్పుడు నారదుడు వ్యాసునితో ఏమన్నాడు అంటే, వ్యాస, అష్టాదశ పురాణాలు నీవు రచించినావు, కానీ పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి ఆ సచ్చిదానంద ఘనస్వరూపునికి సంబంధించినటువంటి ఏ లీలలు ఉన్నాయో, రమ్యములు రసవత్తరములు అయినటువంటి ఆ లీలలను అద్భుతమైనటువంటి శైలితో, భక్తితో కూడుకున్నటువంటి వాడవై నీవు రచించకపోవడమే దీనికి కారణము. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు ఈ ధర్మాన్ని గురించి విని ఆచరించలేకపోతూ ఉన్నారు అనంటే, నీవు రాసినటువంటి ఏ కథలున్నాయో అవి అంత భక్తిని ఉద్రేకావస్థకు తీసుకుపోయేటువంటి రీతిలో లేకపోవడమే దీనికి కారణము. పరమాత్మ చరణారవిందాలయందు భక్తి అనేటువంటిది మనకు కలగాలి అంటే ఒక్క జన్మలో వచ్చేది కాదయ్యా, అనేక జన్మల యొక్క సంస్కారం ఉండాలి. నాకు సంబంధించిన చరిత్రను చెప్తాను విను అని నారదుడు వ్యాసునికి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాడు. పూర్వకాలంలో నేను ఒక దాసీపుత్రుడనై ఉన్నాను. మా అమ్మ సేవ చేయడం కోసమై అనేక ఇండ్లలోకి వెళ్ళి పనులు చేస్తూ ఉండేది. చిన్న పిల్లవాడని నన్ను కూడా తీసుకుని వెళుతూ ఉండేది. పని చేసేవాళ్ళు అంతే చేస్తూ ఉంటారు. పిల్లలను తీసుకువస్తారు, ఇంటి ముందు వేస్తారు, పని చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు పిల్లలను. సహజమైనటువంటిది. చాతుర్మాస్యాల సందర్భంలో అనేక మంది మహాత్ములు ఎక్కడికి వెళ్లకుండా ఆశ్రమాల్లో ఉంటూ ఉంటే మా అమ్మ పనికి కుదిరినది. మహాత్ములకు పని చేయడం కోసమై వెళ్ళి ఆమె పనిలో నిమగ్నమై ఉంటే నేను బయట కూర్చొని మహాత్ములు మాట్లాడుకునేటువంటి మాటలను వినేవాడను. వాళ్ళు ఏం మాట్లాడుకునేవాళ్ళు అంటే, జగత్తులో మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునేందుకోసం ప్రయత్నం చేయాలి. అనేక సాధనా మార్గాలు ఉన్నా కానీ
భగవంతుని నామమే చాలా శ్రేష్టమైనది అని నామమహిమను గురించి యజ్ఞయాగాది క్రతుల గురించి మాట్లాడుతుండగా చిన్నతనంలో నేను వింటూ ఉండేవాడను. ఎవరు? నారదుడు నేను వింటూ ఉండేవాడని అని చెబుతున్నాడు. విన్న తర్వాత ఏమైనది? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ఇప్పటిదాకా విన్నటువంటి ఏ మాటలు ఉన్నాయో అవే జ్ఞాపకం వస్తూ ఉండేవి. వాళ్ళు ఉచ్చరించినటువంటి ఏ భగవన్నామ సంకీర్తన ఉండెనో, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ హే నాథ నారాయణ వాసుదేవా హే నాథ నారాయణ. పురాణాన్ని విని విని పోయిన తర్వాత భోజనం చేసే సమయంలో మీకు ఎట్లయితే శ్రీకృష్ణ గోవింద జ్ఞాపకం వచ్చినదో అట్లానే నిరంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నామాన్ని కీర్తిస్తూ ఉండేవాడు. తల్లి 1కి 10 సార్లు చెప్పేది. మనం దాస్యం చేసేటువంటి వాళ్ళము. ఈ పూజలు కానీ ఈ భజనలు చేయడం కానీ మన పని కాదురా, మనమంతా కూడా సేవ చేయడమే మన పరమధర్మము అని ఎన్నోసార్లు బోధించినా వినేవాడు కాదు. సాధనను కొనసాగించినాడు. కానీ నారదునికి తల్లి ప్రతిబంధకముగా అనిపించినది. ఇంత చేస్తూ ఉన్నప్పటికి కూడా నా సాధనను కొనసాగించడం లేదు. విగ్రహాన్ని పెట్టుకుంటే పక్కన వేస్తుంది, నామాన్ని అననివ్వదు. ఇంట్లో నీవు నామాన్ని అనకుండా ఉంటేనే భోజనం పెడతాను, ఇటువంటి శిక్షలు వేస్తున్నది తల్లి ప్రతిబంధకం అనుకున్నాడు. ఇంతలో ఒకనాడు పాలు పితుకుతున్న సమయంలో ఆ తల్లిని పాము కాటి వేస్తే ఆమె మరణించినది. నాకున్నటువంటి ప్రతిబంధకం తొలగిపోయింది అని అనుకున్నాడు. తనకున్నటువంటి ఏ సాధన ఉండెనో ఇదివరకు ఆ సాధనను కొనసాగించినాడు. కానీ చివరి దశలో ఒక దివ్యమైనటువంటి తేజస్సు కనిపించినది. కానీ ఆ తేజస్సులో భగవత్ సాక్షాత్కారం కాలేదు. అయ్యో, దగ్గర దాకా వచ్చినా నేను పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించలేకపోతేనే అని బాధపడుతున్న సమయంలో ఆ శరీరవాణి ద్వారా కొన్ని మాటలు విన్నాడు. హే నారద, ఒక్క జన్మలో ఇది సాధ్యమయ్యే పని కాదయ్యా, నీ సాధనను కొనసాగించు అని అదృశ్యవాణి అదృశ్యమైపోయినది ఆకాశవాణి. ఇంతలో ఆ జన్మను తొలగించుకొని 2వ జన్మనెత్తినాడు. 2వ జన్మలో కూడా పుట్టుకతోనే మహా గొప్పనైనటువంటి జ్ఞాని నాడు. భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు, భగవత్ చింతనం చేస్తూ ఉన్నాడు. 2వ జన్మ కూడా పోయినది. 3వ జన్మలో కూడా పుట్టుకతోనే భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. ఇవాళ పరిస్థితి ఏమైనది? ఎప్పుడైనా ఆయన భగవన్నామాన్ని కీర్తిస్తూ నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల అన్నాడనుకో, నారాయణమూర్తి వైకుంఠంలోక నుండి వచ్చి, ఏమయ్యా నారదా, ఎందుకు పిలిచినావు? నేనెక్కడ పిలిచినానయ్యా? ఇప్పుడే అన్నావు కదా నారాయణ నారాయణ. నాకు సమయం ఏదో ఉన్నది, వృధా చేయకూడదు అని నీ నామాన్ని కీర్తించినాను, అంతేనా? అయితే వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడు నారాయణ అంటే వస్తున్నానయ్యా అని వస్తాడు. ఇది ఎట్లా సాధ్యమైనది? ఒక్క జన్మలో సాధ్యమైన పని కాదు ఇది. అనేక జన్మలలో చేసినటువంటి ఏ కృషి ఉన్నదో, అనేక జన్మల్లో చేసినటువంటి ఏ సాధన ఉన్నదో, శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయతే. గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, చిన్నతనం నుండే ఎవరికైతే అటువంటి విద్య లభ్యనాయి, అటువంటి ఉపాసన ఉన్నది, అటువంటి గొప్పనైనటువంటి పనులు వీడు చేస్తూ ఉన్నాడు అని అంటే గత జన్మలో వాడు చేసినటువంటి సాధన అది కారణమై ఉన్నది. అందుకని భగవంతుని చరణారవిందాలయందు భక్తి అనేటువంటిది మనకు రావాలి అంటే సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన చేయకుండా భక్తి అనేటువంటిది రాదు. భగవన్నామాన్ని కీర్తించాలి, భగవత్ కథలను వింటూ ఉండాలి, సత్పురుషుల యొక్క సాంగత్యం చేస్తూ ఉండాలి. సత్పురుషుల సాంగత్యం చేయడం వలన వాళ్ళు మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తారు, ఒక చక్కని ఉపదేశం చేస్తారు, ఒక రుజు మార్గాన్ని మనకు చూపుతారు. తద్వారా మనం భగవంతుడిని పొందవచ్చునయ్యా. అందుకని నీవు చక్కనైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి భక్తితో కూడుకున్నటువంటి దివ్యమైనటువంటి ప్రబంధాన్ని, లీలలను తెలియపరిచేటువంటి దాన్ని రచించవయ్యా అని ఉపదేశం చేసినటువంటి వాడి వచ్చిన దారిని వెళ్ళిపోయినాడు నారదుడు. నారదుడు ఎప్పుడైతే అటు వెళ్ళిపోయినాడో ఈ ఉపదేశాన్ని చేసి, అప్పుడు శమ్యాప్రాసం అనేటువంటి పేరు గల తన ఆశ్రమంలో ఏకాంతంలో కూర్చున్నటువంటి వాడి, నైరంతర్యంగా భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉన్నటువంటి వాడి, శుద్ధాంతఃకరణుడైనటువంటి వ్యాస భగవానుడు
వేదముల యొక్క సారభూతమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి పారమహంస సంహిత అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి శ్రీమద్ భాగవతాన్ని రచించి శుకమధ్యాపయామాస నివృత్తి నిరతం ముని. నివృత్తి నిరతుడైనటువంటి శుకుణ్ణి ఉద్దేశించి ఈ భాగవతాన్నంతా కూడా వినిపించినాడు. ఆయనకు వినిపించినటువంటి సమయంలో నేను పక్కన ఉండి విన్నాను కాబట్టి నేను విన్నది విన్నంతలో కన్నది కన్నంతలో మీకు చెప్తాను వినండయ్యా అని సూతుడు శౌనకాదులకు ఈ కథాభాగాన్ని చెబుతున్నాడు. గోపాలకృష్ణ భగవానికి వందే నందవ్రజ స్త్రీణాం ఆదరేణుమభీక్ష్ణశః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. గోపాలకృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే. పురాణాంతరగతమైనటువంటి కథను చెప్పుకోవడం అప్రస్తుతం కాదు. అన్నం తినాలి అంటే ఒకే అన్నాన్ని తినలేము. కూర ఉండాలి, పచ్చళ్ళు ఉండాలి, సాంబార్ ఉండాలి, రసం ఉండాలి. వ్యంజనములతో కూడుకొని అన్నము ఏ విధంగా మనకు ఆనందాన్ని కలిగిస్తుందో శ్రీమద్ భాగవతాన్ని చెప్పుకునే సమయంలో అష్టాదశ పురాణాలు వ్యంజనములుగా ఉండి సాంబార్ అనేటువంటి ఇతిహాసం ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక చోట వ్యాసుడే ఏం చెప్పినాడు అని అంటే, భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి పార్వతీదేవి శివుణ్ణి అడిగినది ఒకనాడు, ఏమయ్యా ఎప్పుడు చూసినా కానీ అరమోడుపు కన్నులతో కూర్చొని ఉంటావు, ఎవరిని ధ్యానిస్తున్నావయ్యా నీవు అంటే, అప్పుడు శంకరుడు అన్నాడు, నా ప్రియుడు, నా ఇష్టదైవము, నా సఖుడు, నా సర్వస్వము అయినటువంటి కృష్ణుడిని నేను చింతిస్తూ ఉంటానే. ఎవరిని అనగానే కృష్ణుడిని అని అంటే సరిపోయేది. ఇన్ని విశేషణాలు పెట్టే వరకు ఆయన మీద ఎంత ఆసక్తి ఉంటే ఇవన్నీ చెప్తాడు ఆయన. ఇంత ప్రేమనా కృష్ణుడు అంటే నీకు? అవును. అయితే నాకు కృష్ణ కథలు చెప్పవయ్యా. కృష్ణ కథ చెప్పాలి అంటే భాగవతమే చెప్పాలి. భాగవతం అంటే ఏమనుకున్నాం మనం ఇప్పుడే, ఎవరికి పెడితే వాళ్లకు చెప్పలేదు. తనకు అనేక మంది శిష్యులు ఉన్నారు వ్యాసునికి. ఎవరికి పెడితే వాళ్ళకు చెప్పినాడా? ఎవరికి చెప్పినాడు భాగవతాన్ని? తన కొడుకైనటువంటి శుకునికి మాత్రమే, నివృత్తి మార్గాన్ని అవలంబించిన వానికి మాత్రమే చెప్పినాడు. రహస్యమైనటువంటిది కాబట్టి, ఉపనిషత్తు కాబట్టి, ఉపనిషత్తు వంటిది అని అనకూడదు, ఇంకా ఉపనిషత్తు కాబట్టి ఎవరికి పడితే వాడికి చెప్పకూడదు అని చెప్పలేదు. నీవు నన్ను కృష్ణ కథను చెప్పమని అడుగుతూ ఉన్నావు కాబట్టి ఒక కండిషన్ ఏమిటి అని అంటే, నీకు చెప్పే సమయంలో ఈ భాగవత కథ, కృష్ణ కథ ఇంకెవ్వరూ వినకూడదు. మీకు కూడా చెప్పే సమయంలో మీరే వినాలి, ఇంకెవరు వినకూడదు సుమా. సరేనా? శంకరుడు ఈ కండిషన్ పెట్టినాడు. ఇప్పుడు పార్వతీదేవి సరే అని ఒప్పుకున్నది. అయినా ఒకసారి చూసి రాపో, ఎవరైనా వేరే వాళ్ళు వింటున్నారా అన్నాడు. అనగానే ఒక్కసారి ఆశ్రమం అంతా తిరిగినది. శంకరుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇల్లున్నది ఆయనకు? చెట్ల కిందనే కూర్చుంటారు. వాళ్ళ సంసారమే విచిత్రమైనటువంటిది. ఓ చెట్టు కింద కూర్చోన్నాడు, మర్రి చెట్టు కింద ఓ గద్దె ఉన్నది, దాని కింద ఆమె కూర్చున్నది, శిష్యురాలు పార్వతీదేవి, గద్దె పైన ఆయన కూర్చున్నాడు. చూసి రాపో ఎవరైనా. గోడలు ఉంటేనేమో ఎవరు లేరు, రహస్యం చెప్పవయ్యా అని అడగవచ్చు. అరణ్యంలో ఉండి ఎవరైనా ఉన్నారంటే అంతా చూసినది, ఎవ్వరు మానవులు కనిపించడం లేదు. యక్షగంధర్వ కిన్నరాజు ఎవరూ లేదు. ప్రమథగణాలు దూరాన్నే ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుడు దగ్గర ఉన్నారన్నప్పుడు వాళ్ళు ఎవరు దగ్గరికి రారు, దూరాన ఉంటారు. ఎవ్వరూ లేరయ్యా, కథను ఉపక్రమించు అని ఆయన కథను ఉపక్రమించమని అడగడానికి వస్తూ ఉన్నది. ఇంతలో ఒక చిలుక గర్భవతి అయి ఉన్నది. దానికి గర్భస్రావమైనది. గూటిలో నుండి ఆ ప్రసవించిన ఏ పిండం ఉంటుందో అది నేలపైన పడ్డది. గుడ్డు పలిగిపోయి అందులో నుండి మరణించినటువంటి ఒక శిశువు బయటికి వచ్చినది. అది చూసినది పార్వతీదేవి. ఇదొకటి అయినది కదా అని
పోయినది. ఎవరు లేరయ్యా, నీవు కథను ఉపక్రమించు అని ప్రారంభం చేయమన్నది. కథను ప్రారంభం చేసినాడు. ఎన్ని రోజుల కథ? భాగవతం 7 రోజుల కథ. కథను చెప్పుతూ ఉన్నాడు. ఇంకొక నియమాన్ని పెట్టినాడు. నేను భాగవతాన్ని చెప్పుతాను, కానీ వినేటువంటి శ్రోతవైన నీవు నిద్రపోకుండా వినాలి. ఇది కండిషన్. భాగవతాన్ని వినే సమయంలో నిద్రపోకుండా వినాలి అన్నాడు. పార్వతీదేవి అన్నది తప్పకుండా. వ్యాసపీఠం పైన కూర్చొని నేను ఈ మాట అంటున్నాను, కానీ నేను కూడా ఒకసారి పురాణం వినడానికి వెళ్ళినాను, కానీ 2 నిమిషాల్లోనే నాకు నిద్ర వచ్చింది. వినేటువంటి శ్రోతల గొప్పతనం ఎటువంటిది అంటే 3 గంటలు చెప్పినా కానీ నిద్రపోకుండా వింటారు కదా, అది చాలా గొప్పైనటువంటి సాధన. పార్వతీదేవి ఒప్పుకున్నది. నేను నిద్రపోకుండా కథను వింటానయ్యా, చెప్పండి. నిద్రపోకుండా వింటూ ఉన్న తన్మయ స్థితిని పొంది ఈయన కథ చెబుతూ ఉంటాడు. నిద్రపోకుండా ఆమె వింటున్నది ఎట్లా తెలియాలి? అందుకని కథ చెబుతూ ఉన్న సమయంలో అనాలి. పార్వతీదేవి కొడుతూ ఉన్నది, కథ వింటున్నది అని ఈయన అనుకున్నాడు. సరిగ్గా 2వ రోజు కథ అయిపోయినది. అనడం ఆగిపోయినది. శంకరుడు ఆయన తన్మయ స్థితిలో కథ చెప్తున్నాడు. మనం విశ్రాంతి ఇస్తున్నాం, కానీ 7 రోజులు అవిశ్రాంతంగా 24 గంటలు చెప్తున్నాడు ఆయన కథను. అంత తన్మయ స్థితిని పొందుతాడు. కృష్ణుడి అంత ప్రేమ ఆయనకు. ఇంతలో ఏమైనది, ఈ శంకరునికి మాత్రము అనేటువంటి మాట వినవస్తూ ఉన్నది. ఏమి నిద్రపోయిన సంగతి ఆయనకు తెలియదు. 7 రోజుల కథ అయిపోయినది. అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసినాడు. అంటున్నది, కానీ నిద్రపోతూ అంటున్నది ఆమె. మీలో కూడా ఎవరైనా అట్లా కళ్ళు తెరిచి నిద్రపోయేవాళ్ళు ఉంటే చెప్పండి. అంటున్నది. పార్వతి లే అన్నాడు. లేచినది. ఏమే, ఎప్పుడు నిద్రపోయినావు అంటే, నా కథ అయిపోగానే నేను నిద్రపోయినాను. భాగవతంలో ఆమె కథ వస్తుంది, దక్షయజ్ఞ ధ్వంసం. నా కథ అయ్యో, ఉన్న కథ అంతా ముందే ఉన్నది, వినలేదే నీవు. అయినా నీవు నిద్రపోతే మరి అన్నది ఎవరు లేకుండా నేను కథను చెప్తాను అని అన్నాను కదా, ఎవరు విన్నది చూసిరాపో, రహస్యం ఎవరికి చెప్పకూడదు అన్నాక ఒక్కసారి పార్వతీదేవి లేచి చూసే వరకు 7 రోజుల క్రితము గూటిలో నుండి నేలపైన పడ్డటువంటి గుడ్డు పగిలిపోయి అందులో మృతాండము ఉండెను. ఆ మృతమైనటువంటి అండముకు ప్రాణం వచ్చినది. అది అంటున్నది. గోపాలకృష్ణ భగవానికి. అంటే మరణావస్థలో ఉన్నటువంటి ఆ పిండము భాగవత కథామృతాన్ని ఆస్వాదించగానే దానికి జీవితం వచ్చినది. చూడండి, రహస్యాన్ని నీకొక్కదానికే చెప్తాను అంటూ ఉండగా ఇది విన్నదా? అయితే దీన్ని ప్రాణాలతో ఉంచకూడదు, రహస్యం మనకే తెలియాలి, ఇంకెవరికి తెలియదు. శంకరుడు త్రిశూలాన్ని తీసుకొని ఆ చిలుకను చంపడానికి అనుకున్నాడు. చిలుక పరిగెత్తుకుంటూ వెళుతున్నది. శంకరుడు వెంటబడ్డాడు. ఆ శంకరుని త్రిశూలానికి గురి కాకుండా తనను తాను రక్షించుకోవాలి. ఇంతలో బద్రికావనంలో వ్యాస భగవానుడు అనుష్ఠానాన్ని చేసుకొని ఒక్కసారి మెయ్యి విరిచి ఆవు అని ఆవులంతలు తీసినాడు. నోట్లోకి పోయి ప్రవేశించినది. వ్యాసుడి నోట్లో ప్రవేశించగానే వచ్చినటువంటి శంకరుడు తన దారిన తాను వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో వ్యాసుని శరీరంలో నుండి వీర్యము అరణిలో పడడం వలన అరణిలో నుండి ఆవిర్భవించినటువంటి చిలుకనే శుకదేవునిగా ప్రాదుర్భవించినాడు. గోపాలకృష్ణ భగవానికి. ఇది ఒక కథ అయితే, భవిష్య పురాణంలో ఇంకో కథ చెప్పినాడు వ్యాస భగవానుడు. ఏమన్నాడు అనంటే, శుకుడు ఆ మర్రి చెట్టు తొర్రలో ఉండి విన్నాడు భాగవత కథనంతా కూడా. 3వ రోజు నువ్వు నిద్రపోయినావు, మరి కథ ఏమైనట్టే అన్నట్టు. నేనైతే మొత్తం కథను విన్నాను, ఎగిరిపోయినది ఆ చిలుక. శంకరుడు ఆశ్చర్యపోతున్నాడు. కాలాంతరంలో ఆ చిలుకనే వ్యాసునికి కుమారునిగా పుట్టినాడు. ఇప్పుడు శుకుని యొక్క పరిస్థితి ఏమిటి? చిలుకగా ఉన్నప్పుడు పరమభక్తాగ్రేసరుడు, వైష్ణవ శిరోమణి, వైష్ణవానాం యథాశంభు అంటాడు వ్యాస భగవానుడు. వైష్ణవులలో శంకరునితో సమానమైనటువంటి వైష్ణవుడు ఇంకొకడు లేడు. శంకరుని గురించి అనేక రకాలైనటువంటి నిందా వాక్యాలు అంటారు, కానీ తెలుసుకోకుండా శంకరునితో సమానమైనటువంటి వైష్ణవాగ్రణి ఇంకోవాడు లేడు. వైష్ణవానాం యథాశంభు.
అటువంటి పరమ భక్తాగ్రేసరుడైనటువంటి శంకరుని ద్వారా కథను విన్నాడు. ఎవరు? శుకుడు. గత జన్మలో శుకరూపంలో, ఇప్పుడు శుకునిగా అవతరించి వ్యాసో నారాయణో హరి, నారాయణమూర్తి ముఖారవిందము నుండి కథను విన్నాడు. ఆ రెండు నదుల యొక్క ప్రవాహం ఈయనలో ఉన్నది. నీలో ఉన్న ప్రవాహం పొంగు ఏదయ్యా అంటే నాలో ఉన్న ప్రవాహ పొంగు అద్వైతము. అటు శంకరుడు, ఇటు కృష్ణ పరమాత్మ, మూడు నదుల యొక్క సంగమము ఆ భగవంతుడైనటువంటి శుకదేవుడు చెప్పేటువంటి కథామృతము. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి కథను పరీక్షణ్ మహారాజును నిమిత్తంగా పెట్టుకున్నా అని చెప్తుంటే పరీక్షిత్తు విన్నాడు. పరీక్షిత్తును నిమిత్తంగా పెట్టుకొని చెప్తున్నటువంటి కథను మనం వింటున్నాము. మనం ఎంత ధన్యులని చూడండి. గోపాలకృష్ణ భగవాన్కి. శంకరుడు చెప్పేటువంటి కథను శుకరూపంలో విని తరించున్నాడు. వ్యాసుడు చెప్పినటువంటి కథను విని సర్వసంగ పరిత్యాగి పువ్వుకు పరిమళం అబ్బినట్టుగా, బంగారానికి పరిమళం అబ్బినట్టుగా విహరించినాడు. పరీక్షిత్తు 7 రోజులు అటువంటి మహానుభావుడైనటువంటి శుకుణ్ణి పొందాలి అంటే ఎన్ని కోట్ల జన్మల్లో చేసిన సంస్కారం ఉంటే ఆయన భక్తగా రావాలి. కానీ మనం ఏం పుణ్యం చేసినామో ఆ భాగవత కథ ఈనాడు మన ముందుకు వచ్చినది అంటే మనం ఎంత ధన్యాది ధన్యులము ఆలోచించండి. శుకమధ్యాపయామాస నివృత్తే నిరతం ముని. శుకునితో అన్నాడు, నేను భాగవతం చెప్తాను రారా నాయన అంటే, తండ్రి భాగవతంలో ఏముంటుంది? జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. జ్ఞాన వైరాగ్యాలు, భగవంతుని తిరణార విందాలు ఎందు భక్తి, అట్లయితే నేను వస్తాను. సంసారం గురించిన మాటలుంటే రావా అన్నాడు. సంసారం మాటల్ని ఎత్తినావు అనంటే నేను అక్కడి నుంచి లేచిపోతాను. వ్యాసుడు అన్నాడు, ఎందుకునా నీకు సంసారం పైన ఇంత ఏవగింపు? నేను ఒక కథను చెప్తాను విను తండ్రి. ఎవరు? శుకుడు వ్యాస భగవానుడికి చెప్తున్నాడు ఒక కథను. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక వేశ్య స్త్రీ ఉండేది. ఆ వేశ్య సమీపానికి అనేక మంది పురుషులు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు కూడా వెళుతూ ఉండేవాడు. ఒకనాడు వేశ్యతో ఏమన్నాడు అనంటే, నేను నీ సమీపానికి వచ్చినాను కాబట్టి నా కోశాగారంలో ధనాన్ని సమృద్ధిగా నీకు ఇస్తున్నాను. ఇంకెప్పుడు నీ సమీపానికి వచ్చిన పరపురుషుడు కనబడ్డాడు నీ ఇంటిలో అనంటే నిన్ను చంపుతాను, వాణ్ణి చంపుతాను, ఇదే నా దండన అన్నాడు. వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో ఒక పరపురుషుడు వచ్చినాడు, ఆమెతో విహరిస్తూ ఉన్నాడు. ఇంతలో రాజుగారు తలుపు తట్టినాడు. రాజుగారి ముందు నుండి వెళితే ఇద్దరూ మరణిస్తారు. రాజుగారు ఇదివరకే హెచ్చరిక చేసి వెళ్ళిపోయినాడు. ఎవరు చెప్తున్నారు ఈ కథను? ఎవరికి? వ్యాసునికి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయినది? ఆ వేశ్య కిటికీలో నుంచి చూసి రాజుగారు వచ్చినాడు అని భావించి వాడిని దాచిపెట్టాలి. దాచడానికి ఒకే ఒక అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఏది అనంటే మలమూత్ర విసర్జన చేసేటువంటి భయంకరమైన కూపము. అక్కడ రాజుగారు ఒకవేళ వస్తే రావచ్చును. అందుకని ఏం చేసినది, కాళ్లకు తాడు కట్టి పైకి వేళ్లాడదీసినది. నువ్వు ఇక్కడ తప్ప రక్షణ ఇంకా ఉండాలి, తెల్ల రాజుగారు వెళ్ళేంత వరకు ఉండాలి. ఒకవేళ నీవు బయటపడ్డావు, నేను బయటపడ్డాను అంటే మన ఇద్దరిని చంపేస్తాడు రాజుగారు. గత్యంతరం లేకుండా కాళ్ళు చేతులు రెండు గట్టివేస్తే వేళ్లాడుతూ ఉన్నాడు. కింద మలమూత్ర విసర్జన చేసినటువంటి భయంకరమైనటువంటి కంపు. సాయంత్రం 7 గంటలకు వాడిని కట్టేస్తే తెల్లవారి 7 గంటల వరకు రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కట్లను విప్పి ఇక వెళ్ళిపోనా అన్నది. ఎప్పుడైనా రాజుగారు లేని సమయంలో రా అన్నది. నీ ఇంటికి నేను నా జీవితంలో రాను అన్నాడు. ఎందుకు? ఒక్క 10 నిమిషాలు ఆ భయంకరమైనటువంటి మలకూపంలోని వాసన చూస్తేనే జీవితంలో నీ దగ్గరికి రాకూడదు అని అనిపిస్తుంది. అటువంటిది 12 గంటలు దుర్గంధమైనటువంటి మాలిన్యాన్ని అనుభవించిన తర్వాత ఇంకా ఈ ఐహిక వాంఛలు నాలో ఉన్నాయనుకున్నావా అని ఆ పరపురుషుడు ఎట్లా వేశ్య స్త్రీ యందు ఏహ్య భావాన్ని పొందినటువంటి వాడి వెళ్ళిపోయి మళ్ళీ సుఖభోగ లాలసుడు కాలేదో, నేను కూడా ఐహిక వాంఛలకు దూరమయ్యున్నాను. నాకు సంసారం అంటే అంతటి ఏవగింపు. తండ్రి నన్ను బలవంతాన సంసారంలోకి లాగకు,
నీవు చెప్పితే కృష్ణ కథలని చెప్పు వింటాను అనగానే అప్పుడు వీడిని ఆకర్షించేందుకోసమే బర్హాపీడం నటవరవ పుష్కరణయో కర్ణికారం, పరమాద్భుతమైనటువంటి కృష్ణుని వర్ణన చేసేటువంటి శ్లోకాలతో కట్టివేసి వాణ్ణి కూర్చునేట్టుగా చేసి పరమాద్భుతమైనటువంటి భాగవత కథను వినిపించినాడయ్యా శౌనకాదుషులారా అని సూతుడు శౌనకాదులకు ఈ కథాభాగాన్ని చెప్తున్నాడు. దర్శనం